నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని 47వ డివిజన్ గిడ్డంగివేది తదితర ప్రాంతాల్లో పొంగూరు నారాయణ కుమార్తె సింధూర నారాయణ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. డివిజన్ కు వచ్చేసిన సింధూరకు టీడీపీ శ్రేణులు, స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. పూలమాలల శాలువాలు వేసి సత్కరించారు. అడుగడుగున బ్రహ్మరథం పట్టారు. ఈ క్రమంలో సింధూర నారాయణ ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటేసి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణను, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. అన్నేళ్ళ నుంచి సంబంధం ఉంది కాబట్టి చెప్పారు వార్డులో నెల్లూరులో ఇక్కడున్న టీడీపీ కార్యకర్తలందరితో కలిసి అంటే ప్రెసిడెంట్, అలాగే బూత్ అడ్మినిస్ట్రేటర్స్, అలాగే మహిళా శక్తి మెంబర్స్, అలాగే యూత్ శక్తి మెంబర్స్ వీళ్ళందరితోనూ కలిసి ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడం అన్నది జరుగుతోంది. అయితే ముఖ్యంగా గమనించాల్సింది, మేము ప్రచారం చేసేటప్పుడు అందరినీ కలుస్తామండి. అంటే ఒక ముసలి వాళ్ళ నుంచి, ఒక మిడిల్ ఏజ్ వాళ్ళ నుంచి, యువత నుంచి, అలాగే చిన్నపిల్లల వరకు అందరినీ కలవడం అన్నది జరుగుతుంది. కానీ అసలు మనం చెప్పుకోవాల్సిన మెయిన్ బాధాకరమైన విషయం ఏంటంటే, ఈ లాస్ట్ 5 yearsగా ప్రభుత్వం చేసిన పనుల వల్ల ఆర్ చెయ్యని పనుల వల్ల వీళ్ళందరూ ఎంత సఫర్ అవుతున్నారనేది. వృద్ధులైతే పాపం వాళ్ళు పెన్షన్ 3,000 అంటారు, కానీ ఏదో ఒక రీజన్ వల్ల పెన్షన్ ఇవ్వకుండా పోతున్నారు. మీకు ఎక్సెస్ బిల్ వచ్చింది, ఎలక్ట్రిసిటీ బిల్, కాబట్టి మీకు పెన్షన్ కట్ చేస్తున్నాము. వాళ్ళు వచ్చేసి ఎక్సెస్ బిల్ అసలు వచ్చేదే మీరు ట్యాక్సులు పెంచినందువల్ల, మీరు ఎలక్ట్రిసిటీ బిల్లు పెంచినందువల్ల, మా వల్ల కాదు, మేము అదే యూజ్ చేస్తున్నాము. అయినా కూడా అలాంటి చిన్న చిన్న సాకులు పెట్టి కూడా మాకు కట్ చేస్తున్నారమ్మా. మోరోవర్ మేము వెళ్ళి తీసుకోలేము కదా, కొంతమంది పాపం నడవలేక ఎంతో ఇబ్బందులు పడుతున్నారు, అందులోనూ ఇలాంటి ఎండాకాలంలో. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మేము 4,000 పెంచడమే కాదు, పెన్షన్ని మేము ఇంటికి వచ్చేసి మీ ఇంటికే పెన్షన్ వచ్చేటట్టు చేస్తామని ఈరోజు మనకు ప్రామిస్ చేశారు. అలా ప్రతి ఒక్క యాజ్ ఎ సెట్ ప్రతి ఒక్క ఏజ్ గ్రూపు సఫర్ అవుతున్నారండి. ఈవెన్ మిడిల్ ఏజ్ గ్రూప్ తీసుకున్నా మీకు తెలుసు, వాళ్ళు ఉద్యోగాలైనా చేసుకోవాలి, లేకపోతే సొంత బిజినెస్లు అయినా చేసుకోవాలి. సొంత బిజినెస్లు చేసుకునే వాళ్ళు అసలు పెద్ద పెద్ద వాళ్ళనే తరిమి కొట్టి పంపించేస్తున్నారు. అది కియా మోటార్స్ లాంటి పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ బయట నుంచి వచ్చే వాళ్ళని పంపించేస్తున్నారు. చిన్న చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళని కూడా లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేక, అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా లేక వాళ్ళు స్మూత్గా చేసుకోలేకపోతున్నారు. అలాగే ఉద్యోగాల విషయానికి వస్తే, గవర్నమెంట్ ఉద్యోగాలు అయితే ఇంకా అసలు చెప్పనక్కర్లేదు. అక్కడ సరిగ్గా మిస్మేనేజ్మెంట్ అన్నది బాగా జరిగింది ఫినాన్షియల్గా. సో వాళ్ళకి టైంకి శాలరీస్ ఇవ్వట్లేదు. వాళ్ళు ఒకటే అంటున్నారు, ఈ ఫ్రీ స్కీమ్లని, ఆ స్కీమ్లని అంతా వేరే వాళ్ళకి మనీ ఇస్తున్నారు, కానీ ఇంత కష్టపడుతున్నామమ్మా, మేము ఇంత కష్టపడిన దానికి మాకు కరెక్ట్ టైంకి శాలరీ ఇవ్వకపోతే మాకు ఎంత డిస్కరేజింగ్గా ఉంటుందని వాళ్ళు ఎంతో ఫీల్ అవుతున్నారు. అదే ఒకవేళ మేము ఇలా జరుగుతుంది, ఈ ఇబ్బంది మాకు ఉంది అని చెప్పుకోవడానికి కూడా లేదు. అది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటారు. కనీసం మేము చెప్పుకోలేకపోతున్నాం. చెప్తే డెఫినెట్గా మమ్మల్ని ఉద్యోగం నుంచి తీసేయడమో, సస్పెండ్ చేయడమో చేస్తున్నారు. ఇలా ఒక మిడిల్ ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా సఫర్ అవుతున్నారు. ఇంకా యంగ్స్టర్స్ని తీసుకుంటే అసలు ఉద్యోగాలే రావట్లేదు. ఎట్లా వస్తాయండి? డెవలప్మెంట్ ఉంటే, కొత్తగా ఇండస్ట్రీలు వస్తుంటే, కొత్తగా ప్రాజెక్టులు స్టార్ట్ అవుతూ ఉంటే, డెవలప్మెంట్ జరుగుతూ ఉంటే డెఫినెట్గా ఉద్యోగాలు అన్నవి క్రియేట్ అవుతాయి. అవి ఆర్టిఫిషియల్గా ఉద్యోగాలు క్రియేట్ కావు కదా. సో అలా లేకపోవడం వల్ల పాపం ఎంతోమంది గ్రాడ్యుయేట్ అయిపోయి మంచిగా చదువుకున్న విద్యార్థులు, మంచి మంచి కాలేజెస్లో సీట్లు తెచ్చుకొని చదువుకున్న విద్యార్థులు పాపం ఉద్యోగం అనేది లేక స్ట్రగుల్ అవుతున్నారు. ఇంకా చెప్పాలంటే వేరే స్టేట్స్కి పారిపోతున్నారు. నిజంగా చెప్పాలి, ఫ్యామిలీని వదిలేసి వేరే స్టేట్స్కి వెళ్ళడం అన్నది చాలా బాధాకరమైన విషయం. ఒకే ఒక 1 month మే 13th ఓటింగ్ డే. నా ఒకే ఒక మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే, వ్యూవర్స్ అందరికీ, మీరందరూ ఎక్కడున్నా, అలాగే మీ బంధుమిత్రులు ఎక్కడున్నా కూడా డెఫినెట్గా వచ్చి ఓటేయండి.
డెఫినెట్గా టీడీపీ ప్రభుత్వం రాబోతోంది. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం అవుతారు. అలాగే నారాయణ గారు క్యాబినెట్లోకి వెళ్ళి ఇంకా తను స్టార్ట్ చేసిన పనులు ఫినిష్ చేయడమే కాకుండా నెల్లూరు నగరాన్ని ఎంత మనం ఐడియల్గా అనుకుంటున్నామో అంత ఐడియల్ నగరంగా తీర్చిదిద్దుతారు. డెఫినెట్గా కంట్రీలోనే నెంబర్ 1గా నెల్లూరు ఉంటుంది. ఆ ప్రామిస్ నేను మీ అందరికీ చేస్తున్నాను. డెఫినెట్గా ఈ ఎంతూజియాజంతో మేమందరము మా క్యాంపెయిన్ అన్నది ఇంకా సంతోషంగా కంటిన్యూ చేస్తాం.